ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఉష్ణం పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఇగురుట. ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియను ఇగురుట అంటారు. ఇగురుట అనేది ఉపరితలానికి చెందిన దృగ్విషయం. ఒక ద్రవ ఉపరితలం వద్ద ద్రవం వాయువుగా స్థితి మార్పు చెందడమే ఇగురుట అని చెప్పవచ్చు. ద్రవంలోని అణువులు ఉపరితలం నుండి తొలగిపోయే అణువులకు నిరంతరం శక్తినిస్తాయి. కాబట్టి ఇగురుట అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ. ఒక ద్రవం యొక్క ఎగిరే రేటు ఆ ద్రవ ఉపరితల వైశాల్యం, ఉష్ణోగ్రత మరియు దాని పరిసరాలలో ఉన్న గాలిలో అంతకుముందే చేరియున్న ద్రవబాష్పం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక ద్రవానికి గాలి తగిలేలా ఉంచినప్పుడు ఆ ద్రవం పూర్తిగా ఆవిరైపోయే వరకు ద్రవ ఉపరితలంలోని అణువులు గాలిలోకి చేరుతూనే ఉంటాయి. ఈ ప్రక్రియను ఎగురుట అంటాము. ద్రవంలోని అణువులు అభిఘాత సమయంలో ద్రవాన్ని వీడిపోయే అణువులకు శక్తిని అందిస్తాయి. ఫలితంగా ఎగిరే సమయంలో ద్రవంలోని అణువుల శక్తి తగ్గిపోవడం వల్ల అవి నెమ్మదిగా కదులుతాయి. తడిబట్టలు పొడిగా అవ్వడం. గదిలో ఉండే బండలను నీటితో కడిగితే కొద్ది నిమిషాలలోనే బండలు పొడిగా అవ్వడం, ఫ్యాన్ గాలికి ఉంచిన స్పిరిట్ త్వరగా ఆరిపోవడం మొదలగునవి ఎగురుట ప్రక్రియకు ఉదాహరణలు. సాంద్రీకరణం. చల్లని నీటి ఉష్ణోగ్రత కన్నా దాని పరిసరాలలోని గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. గాలిలో ఆవిరి రూపంలో నీటి అణువులుంటాయి. గాలిలోని నీటి అణువులు చలనంలో ఉన్నప్పుడు చల్లని నీరు గల గ్లాసు ఉపరితలాన్ని తాకితే అవి తమ గతిజ శక్తిని కోల్పోతాయి. అందువల్ల వాటి ఉష్ణోగ్రత తగ్గిపోయి నీటి బిందువులుగా మారతాయి. వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందడమే సాంద్రీకరణం. సాంద్రీకరణం అనేది ఉష్ణీకరణ ప్రక్రియ. వేసవికాలంలో మీరు షవర్ కింద స్నానం చేశాక మీ శరీరం వెచ్చగా అనిపిస్తుంది. స్నానాల గదిలో ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే నీటి ఆవిరి అణువుల సంఖ్య స్నానాల గది బయట ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే నీటి ఆవిరి అణువుల సంఖ్య కన్నా ఎక్కువ. మీరు కండువాతో మీ శరీరాన్ని తుడుచుకున్నప్పుడు మీ చుట్టూ ఉన్న నీటి ఆవిరి అణువులు మీ చర్మంపై సాంద్రీకరణం చెందుతాయి. అందువల్ల మీ శరీరం మీకు వెచ్చగా అనిపిస్తుంది. ఆర్ద్రత. గాలిలోని నీటి ఆవిరి వల్ల వాతావరణం తేమగా ఉంటుంది. గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. వివిధ ఉపరితలాలపై సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను తుషారం అంటాం. నీటి బిందువులు గాలిలో తేలియాడుతూ పలుచని మేఘం వలె లేదా పొగ వలె మనకు దూరంలో ఉన్న వస్తువులను కనబడకుండా చేస్తాయి. పొగవలె గాలిలో తేలియాడే నీటి బిందువులను పొగమంచు అంటాం. మరగడం. నీటి ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెల్సియస్ని చేరే వరకు ఉష్ణోగ్రత నిరంతరంగా పెరుగుతుంది. ఆ తర్వాత నీటి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండదు. 100 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఇంకా ఉష్ణాన్ని అందిస్తున్న ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండదు. 100 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నీటి ఉపరితలంలో చాలా ఎక్కువ మొత్తంలో బుడగలు ఏర్పడతాయి.
నీటిని లేదా ఏదైనా ద్రవాన్ని వేడి చేసినప్పుడు అందులోని వాయువుల ద్రావణీయత తగ్గుతుంది. అందువల్ల ద్రవంలో వాయుబుడగలు ఏర్పడతాయి. ద్రవం ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలది బుడగలలో పీడనం పెరుగుతుంది. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద బుడగలలోని నీటి ఆవిరి పీడనం బుడగలపై కలగజేయబడే బయట పీడనంతో సమానమవుతుంది. ఏదేని పీడనం స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోకి మారడాన్ని మరగటం అంటాం. ఈ ఉష్ణోగ్రతను ఆ ద్రవం యొక్క మరుగుస్థానం అంటాము. ఎగురుట అనేది ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరగవచ్చు, కానీ మరగడం అనేది ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగుతుంది. ద్రవం మరగడం ప్రారంభమవగానే మనం ఎంత ఉష్ణాన్ని అందించినా ద్రవ ఉష్ణోగ్రతలో పెరుగుదల ఆగిపోతుంది. ద్రవం మొత్తం మరగడం పూర్తయ్యే వరకు ఆ ఉష్ణోగ్రత మరుగుస్థానం వద్దే ఉంటుంది. నీటిని వేడి చేస్తున్నప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్ను చేరే వరకు నీటి ఉష్ణోగ్రత నిరంతరంగా పెరుగుతుంది. మరగడం ప్రారంభమయ్యాక ఎంత ఉష్ణాన్ని అందించినా నీటి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండదు. నీరు ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారడానికి ఉపయోగపడే ఉష్ణాన్ని బాష్పీభవన గుప్తోష్ణం అంటాము. m ద్రవ్యరాశి గల ద్రవం వాయువుగా మారడానికి q కెలరీల ఉష్ణశక్తి కావాలనుకుంటే బాష్పీభవన గుప్తోష్ణం q/m అవుతుంది. బాష్పీభవన గుప్తోష్ణాన్ని Lతో సూచిస్తాం. బాష్పీభవన గుప్తోష్ణంకు ప్రమాణాలు CGS పద్ధతిలో కెలోరీ పర్ గ్రామ్, SI పద్ధతిలో జౌల్ పర్ కిలోగ్రామ్. సాధారణంగా వాతావరణ పీడనం వద్ద నీటి మరుగుస్థానం 100 డిగ్రీ సెల్సియస్ లేదా 373 కెలోరీలు. నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 కిలోరీ పర్ గ్రామ్. ద్రవీభవనం ప్రారంభంలో మంచు ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది. మంచు ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే 0 డిగ్రీ సెల్సియస్ను చేరే వరకు ఉష్ణోగ్రత నిరంతరంగా పెరుగుతుంది. మంచు కరగడం ప్రారంభమవగానే ఉష్ణాన్ని అందిస్తున్నప్పటికీ ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్న పదార్థం ద్రవస్థితిలోకి మారే ప్రక్రియను ద్రవీభవనం అంటాము. మంచు నీరుగా 0 డిగ్రీ సెల్సియస్ లేదా 273 కెలోరీ వద్ద అనగా ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద మారుతుంది. ఈ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటాము. స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రామ్ ఘనపదార్థం పూర్తిగా ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణాన్ని ద్రవీభవన గుప్తోష్ణం అంటాము. m ద్రవ్యరాశి గల ఘనపదార్థం ద్రవంగా మారడానికి q కెలరీల ఉష్ణం అవసరం అనుకుంటే 1 గ్రామ్ ద్రవ్యరాశి గల ఘనపదార్థం ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణం q/m అవుతుంది. ద్రవీభవన గుప్తోష్ణం L = q/m. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ 80 కెలోరీ పర్ గ్రామ్.
ఘనీభవనం. ద్రవస్థితి నుండి ఘనస్థితిలోకి మారేటప్పుడు నీటి అంతర్గత శక్తి తగ్గిపోవడం వల్ల నీరు మంచుగా మారుతుంది. ఈ ప్రక్రియనే ఘనీభవనం అంటాము. ద్రవస్థితిలో ఉన్న ఒక పదార్థం కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘనస్థితిలోకి మారే ప్రక్రియనే ఘనీభవనం అంటాము. సాధారణ వాతావరణ పీడనం మరియు 0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నీటి ఘనీభవనం జరుగుతుంది. ఘనీభవించినప్పుడు నీరు వ్యాకోచిస్తుంది, అనగా ఘనపరిమాణం పెరుగుతుంది. నీటి సాంద్రత కన్నా మంచు సాంద్రత తక్కువ, అందుకే నీటిపై మంచు తేలుతుంది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.